దేవునికి మహోన్నతమైన నామములు ఇప్పుడు వేసినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి గత వారం తెలుపబడినటువంటి రీతిగా ఏ ధ్యానం చేద్దామని చెప్పాను. క్రీస్తు పుట్టుక గురించినటువంటి ప్రతి సమాచారాన్ని ఎప్పటి వరకు ధ్యానం చేద్దామని చెప్పాను. జనవరి 1 వరకు ధ్యానం చేద్దాం. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టుకలో చాలా చరిత్ర దాగి ఉన్నది. ఆయన చేసినటువంటి అద్భుత కార్యములు, ఆయన చేసినటువంటి ప్రతి కార్యమును మనం గనక వివరించుకున్నట్లయితే ఆయన ఎంత మహాకృప కలిగినటువంటి వాడు అనే విషయం ముందుగా అర్థమవుతుంది. లూకా గారు రాసినటువంటి సువార్తలో మొదటి అధ్యాయం, లూకా గారు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి 7 వచనాలు ఈరోజు ధ్యానం చేద్దాం. మొదటి వచనం నుంచి 7 వచనాలు వెనుక ఉన్నటువంటి అంతరార్థాన్ని గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ చరిత్ర ఎవరిని చూపిస్తుందంటే యోహాను తండ్రి అయినటువంటి జకర్యా ఎలిజబెత్ యొక్క స్థితిని మనం తెలుసుకుంటాం. దేవుడు వారి పట్ల చూపించినటువంటి మహాకృప, కృప వేరు, మహాకృప వేరు. దేవుడు వారి పట్ల మహాకృప చూపించాడు. ఎలా చూపించాడో, ఎలా ఉంటే చూపించాడో మనం ధ్యానం చేద్దాం. ముందుగా లూకా గారు తన స్నేహితుడైనటువంటి థెయోఫిలకు ఈ వర్తమానం తెలియపరుస్తున్నాడు. ఎవరికి? థెయోఫిలా అంటే ఘనత వహించినటువంటి థెయోఫిలా అంటే ఒక అధికారికి రాస్తున్నాడు. అర్థమవుతుందా? ఎవరికి రాస్తున్నాడు? సామాన్యమైన వ్యక్తి కాదు. ఘనత వహించినటువంటి థెయోఫిలా అంటే ఒక అధికారికి రాస్తున్నాడు. ఒక అధికారికి రాస్తూ ఏమని చెప్తున్నాడంటే, ఆరంభము నుండి కన్నులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములు గురించి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవి అని నీవు తెలుసుకున్నట్టుకై వాటినన్నిటినీ మొదటి నుండి తరిచి పరిష్కారముగా తెలుసుకున్న నేనును నీ పేరిట వాటిని గూర్చి వరుసగా రచించుటకు యుక్తమని ఎంచితిని. ఏం చేశాడంట ఆయన? ఆరంభము నుంచి మన మధ్య నెరవేర్చినటువంటి కార్యములు. ఏ కార్యములు? వాక్య సేవకులైనటువంటి వారికి. ఎవరికంట? వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యముల గురించి వివరముగా వ్రాయుటకు అనేకులు పూనుకున్నారు. కొన్ని సంగతులు నీకు తెలియపరుస్తున్నాను. ఏట సంగతులు అంటే 5వ వచనంలో యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. ముందుగా యాజకుడు గురించి చెప్తారు. యాజకుడు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే, అతనికి ఉన్నటువంటి పనులు ఏంటంటే బలులు అర్పించటం, రెండవది ధర్మశాస్త్రమును వివరముగా బోధించటం. అంటే ఇటు దేవునికి ఇటు మధ్య మనుషులకు మధ్యవర్తితనం యాజకత్వం అంటారు. యాజకత్వం అంటే ఇటు దేవునికి ఇటు మనుషులకి మధ్యవర్తితనం వహించినటువంటి వాడిని యాజకుడు అన్నారు. ఈ యాజకుడు దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి వాడై ఉండాలి. దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి వాడై ఉండాలి. ఎందుకని ఇష్టపూర్వకమైనటువంటి వాడు అంటే, సంవత్సరానికి ఒక్కసారి పరిశుద్ధ మందిరములో ప్రవేశించడానికి ఒక యాజకుడికి మాత్రమే అర్హత ఉంది. ఎవరికి ఉంది?
సంవత్సరానికి ఒక్కసారి ఈ పాపముల నిమిత్తం ఆ వధించబడినటువంటి గొర్రెపిల్ల రక్తమును అతి పరిశుద్ధ మందిరంలోకి తీసుకువెళ్ళాలి. ఇది ఎవరు చేస్తారంటే ఇటు ప్రజల పక్షమున ఒక యాజకుడు చేయవలసినటువంటి కర్తవ్యం. ఇది అతి బహు జాగ్రత్త కలిగినటువంటి వాడై ఉంటేనే బ్రతుకుతాడు. అతి జాగ్రత్త పరుడై పరిశుద్ధమైనటువంటి స్థితి కలిగినటువంటి వాడు తన హృదయంలో ఏదైనా ఒక కల్మషం ఉండినట్లయితే ఆ వ్యక్తి అక్కడే చనిపోతాడు. ఇది యాజకుడికి ఉండవలసినటువంటి భయం. దీన్ని అర్థం చేసుకోవడానికి అపోస్తుల కార్యం ఒకసారి తీయండి, 9వ అధ్యాయం 31 వచ్చిన ఒకసారి చదువుతారా? అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 31 వచనం. కావున సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. మొట్టమొదటి సంఘ ప్రారంభంలో ఇలా ఉన్నారు జనాంగం. యాజకుడు అయినటువంటి వాడు ఈ స్థితిని కలిగి ఉండాలి. దేవునికి లోబడి ఉండాలి. దేవుని యొక్క విధానంలో న్యాయ విధులను చేసే విధానంలో న్యాయకర్త అయి ఉండాలి. బలులర్పించేటువంటి విషయంలో పక్షపాతి కానిటువంటి వాడిగా ఉండాలి. దేవుడు నిర్ణయించినటువంటి పనిని సంతోషముతో చేయగలిగిన స్థితిని కలిగి ఉండాలి. ఇది యాజక ధర్మం. అయితే జకర్యా అనేటువంటి వ్యక్తే అంత నీతిగా ఎందుకున్నాడు? అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఎన్నో తరగతులు వచ్చాయి. ఎన్నో తరగతిలో అభియా తరగతి అనేటువంటి ఒక తరగతి, ఇది 8వ తరగతి అంటారు. 8వ 6వ సంథింగ్. ఈ తరగతిలో ఎవరికి వచ్చింది వంతు? జకర్యా అనేటువంటి వ్యక్తికి వచ్చింది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇతని గురించి వర్ణన ఒకసారి ఆలోచన చేద్దాం. ఏమని రాస్తున్నాడు? వాక్య సేవకులైనటువంటి వారు అతని గురించి ఏమి రాశారు? పరిశుద్ధాత్మ దేవుడు ఎటువంటి ఏంటిదమ్మా ఏమంటారు దాన్ని, తన ప్రవర్తన గురించి ఏ విధంగా వ్యక్తపరుస్తున్నాడు? యాజకుడు ఎలా ఉన్నాడంటే ఒకసారి చదవండి అమ్మా, 6వ వచనం. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేరి. ఎలా ఉన్నారు వీళ్ళు? చివరి వచనం చదవకండి, పై వచనాలు కూడా ఉన్నాయి. ఏమున్నాయి? ప్రభు యొక్క సకలమైనటువంటి ఆజ్ఞల చొప్పున నడుచుకొనుచున్నారు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రంలో? 613 ఆజ్ఞలు ఉన్నాయి. 613 ఆజ్ఞలలో ఇక్కడ జకర్యా తన భార్య అయినటువంటి ఎలిజబెత్ ఆ ప్రకారంగా నడుచుకుంటున్నారంటే వారు యొక్క హృదయంలో దేవుని పక్షమున ఎంత భయము కలిగి ఉన్నారు. అర్థమవుతుంది మీకు? ఇక్కడ మందిర సేవ చేసేటువంటి క్రమం వీళ్ళు వృద్ధాప్యంకి వచ్చేసారు అప్పటికే. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క సన్నిధానంలో న్యాయ విధులను దేవుడు విధించినటువంటి కట్టడలను ఎంత భక్తితోనూ భయంతోనూ నడుచుకొనుచున్నారు వీళ్ళు. ఏదో ఊరికే చెప్పేస్తాం, జకర్యా అవ్యా తరగతిలో వచ్చేసాడు, తనకు కుమారుడైన యోహాను వచ్చేసాడు, ప్రార్థన వినబడిందని చెప్పేశారు. అయితే దేవుడు ఎలా ప్రార్థన విన్నాడు? 3 విషయాలు చెప్తాను మీకు. మనం ఏదైనాను దేవునికి విన్నపించుకున్నప్పుడు దేవుని యొద్ద నుంచి ఖచ్చితంగా సమాధానం వస్తుంది. ఏంటా సమాధానం? ఎన్ని రకాలైన సమాధానాలు వస్తాయి? ఎప్పుడైనా ఆలోచన చేశారు? దేవుని యొద్ద నుంచి మనం ఎప్పుడైతే ప్రార్థన విజ్ఞాపన చేస్తామో
ప్రార్థన ఆయన యొద్ద నుంచి ఖచ్చితంగా ప్రత్యుత్తరం అనేటువంటి విధానం వస్తుంది. ఇది మనం ఎలా గ్రహించగలుగుతామంటే, అది 1 సంవత్సరం కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, లేదా జీవిత పర్యాంతం కావచ్చు. ఈ యొక్క జీవిత పర్యాంతంలో ఒక వ్యక్తిని మనం ఆలోచించినట్లయితే, ఆ వ్యక్తి గుణగణ లక్షణాలుగా ఆలోచన చేసినట్లయితే, అన్ని సంవత్సరాల్లో అతడు చేసినటువంటి ప్రార్థనను మొట్టమొదటిగా ఎస్ అని చెప్పాడా, రెండవది నో అని చెప్పాడా, మూడవది ఏంటండి 2 సమాధానాలకు 3వ సమాధానం ఉంటుందా? అవును కాదేనా? ఈ 2 సమాధానాలు దేవుని వద్ద నుంచి వచ్చేది. వెయిట్ ఏమని వస్తుంది? వెయిట్ అంటే ఆగుము, వేచి ఉండము. వీరు దేవుని విషయంలో ఆజ్ఞల చొప్పున, అంటే సకలమైన ఆజ్ఞలు అంటే ఏది మినహాయింపు లేకుండా సకలమైనటువంటి ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకునిచున్నారంటే దేవుని విషయంలో ఎంత లోబడి ఉన్నారు, దేవుని యొక్క మాటను ఎంత శిరసా వహించి జీవిస్తున్నారు వీళ్ళు. అయితే కింద వచనంలో ఏమని రాయబడిందంటే, అయితే గొడ్రాలు ఇంత మందిర సేవ చేశారు, ఇంత యాజక ధర్మం చేశారు, దేవుని విషయంలో న్యాయ విధులను కట్టలను గైకున్నారు, నిరపరాధులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు, అయితే గొడ్రాలు అనబడుతుంది. అయితే ఒక వ్యక్తిని గొడ్రాలు అని పిలవడానికి ఎంత కాలం పడుతుంది? అర్థమవుతుంది మీకు? ఒక వ్యక్తిని గొడ్రాలు అని పిలుస్తున్నారంటే ఎంత కాల పరిమితిలో ఆ వ్యక్తిని గొడ్రాలు అని పిలుస్తారు? పెళ్ళయింది, సంవత్సరం అయింది, గొడ్రాలు అంటారా? పెళ్ళయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, గొడ్రాలు అంటారా? 3 సంవత్సరాలు అయింది, గొడ్రాలు అంటారా? 10 సంవత్సరాలు అయింది, గొడ్రాలు అంటారా? ఎప్పుడు గొడ్రాలు అంటారు? 10 సంవత్సరాలకి చెప్పాలి. ఎన్ని సంవత్సరాలకి గొడ్రాలు అనబడుతుంది ఒక స్త్రీ? ఎన్ని సంవత్సరాలకి మీకు తెలియదు. ఎన్ని సంవత్సరాల కంటే స్త్రీ ధర్మం ఎప్పుడైతే నిలిచిపోతుందో అప్పటి నుంచి గొడ్రాలు అని పిలువబడుతుంది. స్త్రీ ధర్మం అంటే తెలుసు కదా. ఎన్ని సంవత్సరాలకి స్త్రీ ధర్మం నిలిచిపోతుంది? దాదాపు 45 సంవత్సరాల తర్వాత స్త్రీ ధర్మం అనేటువంటి విధానం నిలిచిపోతుంది, అవకాశం ఉండదు. అయితే గొడ్రాలు అని పిలువబడుతూ వృద్ధాప్యంకి వచ్చేసారంటే వీళ్ళకి ఏమైనా హోప్స్ ఉన్నాయా? దేనికన్నా ఆధారం ఉందా వీళ్ళకి? అయితే దేవుని విషయంలో ప్రార్థన చేస్తున్నారు. ఈ మందిర సేవ చేసేటప్పుడు యవనస్తులుగా ఉన్నప్పుడు దేవుని ప్రార్థన చేసి ఉంటారా, ప్రార్థన చేయకుండా ఉంటారా? న్యాయ విధులు చొప్పున నడిచేవాడు న్యాయమైనటువంటి కోరికలు అడుగుతాడు, అడగడా? ఇప్పుడు అతడు ఒక యాజక ధర్మం చేస్తున్నాడు, యాజకత్వం చేస్తున్నాడంటే తన కుమారుడైనటువంటి వాడు కూడా యాజకుడిగా ఉండాలి అని ఆశ ఉంటుంది. ఉంటుందా? ఉండదా? ఉంటది కదా. అయితే ఇక్కడ జకర్యాకు ఒక ఆలోచన ఉంటది, ఎలిజబెత్కు ఒక ఆలోచన ఉంటది, నా కుమారుడు ఉంటే బాగుండదు కదా ప్రభువా, నీ యొక్క విధానంలో నడుస్తున్నాను కదా, నేను ఇంతకాలం ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను, నీతి యొక్క విధానంలో నడుస్తున్నాను, నీ యొక్క ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తున్నాను, అయితే నా మొర్ర విన్నాడా వినలేదా? స్త్రీ ధర్మం నిలిచిపోయింది, వృద్ధాప్యంకి వచ్చేసారు. అయితే దేవుణ్ణి నిందిస్తున్నారు వీళ్ళు? నిందించట్లా. అర్థమవుతుందా మీకు? నిందిస్తున్నారా దేవుడిని? నిందించట్లా. నిందిస్తే వాళ్ళు నిరపరాధులు ఎవరు? నిందిస్తే దేవుడిని నిందిస్తే నీతిమంతులు ఎవరు? వాళ్ళు కనుక లేనిపోయినటువంటి మాటలు కనుక పలికినట్లయితే, ప్రభువా ఎంత చేశావు, నాకేం చేశావంటే, దేవుడు నీవు చేసినటువంటి పని ఏంటి అంటాడు. నమ్మిక మాత్రం ఉంచాలి కదా అంటాడు.
కానీ ఆ అవకాశం కూడా ఇవ్వలేదు వీళ్ళు. దేవుని విషయంలో ఇచ్చారా? ఇవ్వలా. అబ్రహాము అడిగాడు ఒకానొక సమయంలో. ఏమన్నాడు అబ్రహాము? ఎంత ఇస్తే ప్రభువా? ఏంటి, ఎలియాజరే కదా. కానీ ఆ మాట కూడా అనట్లేదు జకరియా. ఇక్కడ ఆ మాట కూడా పలికినట్టు చరిత్ర చెప్పట్లేదు. వీరిద్దరూ ప్రభు యొక్క సకల విధమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండరి. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి నీతిమంతులైనటువంటి వారు. తన హృదయంలో బాధ దేవుడు చూడడా? చూస్తాడు, చూడ్డా? నా పిల్లలైనటువంటి వారు ఇలా విడిచిపెట్టడం నాకు ఏమన్నా బాగుంటుందా? ఒక పొజిషన్లో చూడాలని అనుకుంటాను కదా నేను. అలాగే దేవుడికి అంత మందిర సేవ చేసినప్పుడు, అంత పరిచయం చేసినప్పుడు, అంత యాజక ధర్మం చేసినప్పుడు, నిరపరాధులుగా ఉండినప్పుడు దేవునికి ఎంత మొర్ర పెట్టి ఉంటారు వాళ్ళు. మొర్ర పెట్టారా? నిందించారా? మొర్ర పెట్టారు. ఎప్పటి వరకు మొర్ర పెట్టి ఉంటారు? ఎప్పుడైతే స్త్రీ ధర్మం అనేటువంటి విధానం ఉందో అప్పటి వరకు మొర్ర పెట్టి ఉంటారు. ప్రభువా నీ చిత్తం ఏంటో జరిగించుము, నీకు పిల్లలు దయచేయము, కుమారుని దయచేయమో లేదా కుమార్తెను దయచేయమో అని అడుగుంటారు. ఎప్పుడైతే స్త్రీ ధర్మం నిలిచిపోయిందో ఆ తర్వాత అడుగుంటారా? అడగరు. ప్రభువా నీ చిత్త ప్రకారమే కానిమ్ము, ఏదైనాను నీ చిత్త ప్రకారమే, నీకు లోబడి ఉంటే నాకు నిత్య జీవం అనే విధంగా హృదయంలో ఉన్న ఈ వర్ణన ఒకసారి మనం ఆలోచన చేద్దాం. 119వ కీర్తన మొదటి వచనం నుంచి, 119వ కీర్తన మొదటి వచనం నుంచి 8 వచనాలు ఉన్నాయి అక్కడ. ఆ 8 వచనాలు ఉన్నాయి, అవి చదవండి ఒకసారి. 119వ కీర్తనలో 8 వచనాలు మాత్రమే చదువు. 8 వచనాలు నేను ఎందుకని నన్ను తెలుసా మీకు? 119వ కీర్తన కీర్తనలు అన్నిటిలో పెద్ద కీర్తన. ఎందుకని? ఇప్పుడు మన తెలుగు భాషలో అక్షరాలు ఎన్ని? మన తెలుగు భాషలో అక్షరాలు ఎన్ని? ఆ నుంచి బండిరా వరకు. కొన్ని ఇంగ్లీష్ అక్షరాలు ఎన్ని? 26. వీరి భాషలో అయితే 22. ఎన్ని? ఈ 22 పదాలకి ఒక్కొక్క పదానికి 8 వచనాలు కూర్పు చొప్పున 176 వచనాలు రాయబడ్డాయి. 22 × 8 ఎన్నవుతాయి? 176. అంటే ఒక్క పదానికి వర్ణన మరలా 8 వచనాల రూపంలో దీన్ని రచించాడు దావీదు. అందుకని 8 వచనాలు మాత్రమే చదవమని చెప్పాను. 8వ వచనం, అది మొదటి వచనం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాస్త్రములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. దేన్ని వెతుకుతున్నారు? ఎలిజబెత్, జకరియా ఆయన నీతిని వెతుకుతున్నారు. ఎలా అంట వెతికేది? పూర్ణ హృదయముతో, అసంపూర్ణతతో కాదు. పూర్ణ హృదయముతో ధర్మశాస్త్రం అనుసరిస్తున్నారు, పూర్ణ హృదయముతో నిర్దోషులుగా నడుచుకుంటున్నారు, పూర్ణ హృదయముతో సకల విధులమైనటువంటి న్యాయ విధులను కట్టడలను అనుసరిస్తున్న దేవుని దృష్టికి నీతిమంతులు ఉన్నారు. అలాంటి వ్యక్తులు వారు ఆయన మార్గములను నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. అంటే పాపం ఏమన్నా ఉందా ధర్మ ఇక్కడ వీరిలో? శరీరంలో పాపం ఉంది కానీ ఆలోచనలో పాపం లేదు వాళ్ళకి. అర్థమైందా మీకు? శరీరంలో అయితే పాపం ఉన్నది, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాములో నుంచి వచ్చింది. అయితే వీరి ఆలోచనలో పాపం లేదు.
అలా నడుచుకుంటున్నటువంటి వీరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా కనుకోవాలని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. వాటిని గైకొనుట ఎంత, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవాలని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. అంటే మేలులో ఉన్నాడా జకర్యా? మేలులోనే ఉన్నాడు కదా. ఇప్పుడు ఆజ్ఞలన్నీ కూడా గైకొంచున్నాడంటే, ధర్మశాస్త్ర విధులను కట్టలను గైకొంచున్నాడంటే దేవుడు అతనికి మేలే చేస్తాడు కదా. అయితే ఆ మేలేమో వృద్ధాప్యంకి వచ్చేసారు, వాళ్ళకి కనబడట్లేదు. గమనిస్తున్నారా? మనం ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసి ప్రభువా మీ చిత్తం అని మర్చిపోతాం. మనం కొన్ని సంవత్సరాలు అవుతుంది ఏదో సంవత్సరంలో ఏదో ఒక విషయంలో దేవుడు నెరవేర్చేస్తాడు ఆ కార్యాన్ని. మనం గ్రహించాం ఇదేంటి ఎలా చేశాడు అని. ఏదో ఒక సమయంలో దాని గురించి మొరపెట్టుంటాం మనం. అది అప్పుడు ఒకవేళ నీకు ప్రత్యుత్తరం ఇవ్వకపోవచ్చు. దేవుడు అప్పుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే వెయిట్, ఆగము, వేచి ఉండము అని. కొన్ని కార్యములు వెంటనే చేస్తాడు ఆయన, గ్రాంటెడ్ అంటాడు. కొన్ని అడిగినప్పుడు నో, ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వదు అంటాడు. అయితే ఏ ప్రత్యుత్తరం వచ్చింది జకర్యాకి? వేచి ఉండము అనేటువంటి ప్రత్యుత్తరం వచ్చింది. ఎలా గ్రహించాడు దాన్ని? ఎలా గ్రహించగలిగాడు? కింద వచనాలు ఒకసారి చదవండి. నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీ కట్టడలు నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకము. ఇవన్నీ కూడా చేసి ఉంటాడు. ధర్మశాస్త్రం పటిష్ఠించినటువంటి వ్యక్తి అంటే ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం ఉండినటువంటి సంగతులే. ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో అనేటువంటి సంగతుల గురించి వివరణ చేస్తున్నాడు ఇక్కడ దావీదు. అయితే ఇక్కడ జకర్యా అనేటువంటి వ్యక్తి ఎంత దేవుని దృష్టికి నీతిపరుడై ఉన్నాడు, యథార్థపరుడై ఉన్నాడు. అయితే సమాజం ఎంత అవమానపరుస్తుంది ఆ వ్యక్తులని, సమాజం ఎంత వెక్కిరిస్తుంది ఆ వ్యక్తులని, సమాజం ఎంత దోషలుగా మాట్లాడుతుంది ఆ వ్యక్తులని. ఇప్పుడు దేవుని దృష్టికి నీతిమంతులైన పక్షమన ప్రజల దృష్టికి నీతిమంతులుగా మనం కనపడం. ఎలా కనపడతాం? వేరే వారి వల్లే కనపడతాం. ఇంత సేవ చేస్తున్నారు గుడ్రలండి, ఏదో ఊరకే వచ్చేస్తుంది కదా పదం. ఇంత యాజకధర్మం చేస్తున్నారు, నీతి అంటారు, ఆజ్ఞలు అంటారు, కట్టడలు అంటారు, ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారు. ఇవన్నీ చేస్తే దేవుడు వీళ్ళకి ఇచ్చింది ఏది అని ఉంటారా? ఎన్ని నిందలు అవమానాలు భరించుంటారు. నేను ముందు చెప్తాను ఆ నిందల గురించి, అవమానాల గురించి. ప్రభు నా మీద మహాకృప చూపించనమాట తెలిసింది. దేవుడు నా పైన మహాకృప చూపించాను. ఈ జనాంగ విషయంలో ఒకవేళ వెర్రి వాళ్ళ వల్ల కనపడవచ్చు, ప్రజల విషయంలో మనం నిందులుగాను లేకపోతే అపహాసుకులుగానే ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టలను, నీతి న్యాయములను అనుసరిస్తామో దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. జకర్యాలో నేర్చుకోవలసినటువంటి పాఠం అదే. జకర్యా జీవితంలో నేర్చుకోవలసినటువంటి, అవి లేకుండా ముందు మొహవన కట్టుకోమని. లూకా సువార్త ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఆనందిస్తాడా? ఆజ్ఞలను కట్టడము గైకుంటే ఆనందిస్తాడా వ్యక్తి? జకర్యాకు ఉందా ఆనందం? ఉందా లేదా? ఉంది కాబట్టే ఆనందిస్తున్నాడు. మందిర సేవ క్రమము చొప్పున జరిగిస్తున్నాడు. ఏం చేసేవేమో ప్రభువా నేను ఇంకా చేయలేను అని అనలా. వృద్ధాప్యమందు కూడా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడంటే ఆ స్థితి ఎలాంటిదో మనం ఊహించుకోవాలి, అర్థం చేసుకోవాలి. చదవండి లూకా సువార్త 1వ అధ్యాయము
ఉమ్. జకర్యా తన తరగతి క్రమము చొప్పున 7వ వచనం చదవండి. ఎలిజబెత్ గుడ్రాలైనందున వారికి పిల్లలేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలము గడిచిన వృద్ధులైరి. బహుకాలము గడిచిన వృద్ధులు అంటే ఎన్ని సంవత్సరాలు వేసుకోవచ్చు? దాదాపు 60 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు అయిపోయారు. బహుకాలం గడిచినటువంటి వృద్ధులు అంటే 60 సంవత్సరాలు పైబడే ఉన్నారు. వాళ్ళనేనా బహువృద్ధులు అనేది? 50 సంవత్సరాల లోపు ఉన్నారు అనుకోండి, ఏమంటారు వాళ్ళని? నడు వయసు కలిగినటువంటి వారు అంటారు. 50-60 సంవత్సరాలు దాటేసింది అనుకోండి, బహుకాలం గడిచినటువంటి వృద్ధాప్యంకి వచ్చేసారు. అంటే 8 సంవత్సరాలు మాత్రమే. 70 సంవత్సరాలు మహా అయితే 80 సంవత్సరాలు. అయితే బహుకాలం గడిచినటువంటి వృద్ధులు ఈ ధర్మశాస్త్రం చొప్పున, ఆ తరగతి చొప్పున, ఆ క్రమం చేయడానికి సిద్ధపడుతున్నాడంటే ఇంకా ఎంత ఆసక్తిగా ఉన్నాడు దేవుని పట్ల, దేవుని పని పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నాడు. ఇప్పుడు యాజక ధర్మం అంటే ఏదో సులభతరమైనటువంటి పని కాదు. యాజకత్వం అంటే వారు ఒకవేళ ప్రజలైనటువంటి వారు వివాదాలు వచ్చినప్పుడు న్యాయం తీర్చగలిగినటువంటి వాడై ఉండాలి. వారితో ఒకరికొకరు సమాధానం చెప్పగలిగినటువంటి వాడై ఉండాలి. ఎంతో మందిని పోషించగలిగే స్థితి కలిగినటువంటి వాడై ఉండాలి. అంటే ఎంత ఆలోచన కావాలి? ప్రధానమైనటువంటి యాజకత్వం, ప్రధానమైనటువంటి వాడు. ఎన్ని బాధ్యతలు ఉంటాయి ప్రధానమైనటువంటి వాడు అంటే? అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉంటున్నారంటే, బహుకాలం గడిచినటువంటి వృద్ధులై ఉంటున్నారంటే దేవుడు ఎంతగా కృప చూపించాడు వాళ్ళ బిడ్డ. 8వ వచనం నుంచి చదువుదాం. యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపట ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతను చూచి తొందరపడి భయపడినటువంటి వాడు ఆయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది. చాలా అంటే ఎంతకాలం చేశారు ప్రార్థనలు? చాలా సంవత్సరాలు ప్రార్థన చేశారు. నేను ముందుగా చెప్పాను కదా, స్త్రీ ధర్మం నిలిచిపోయేంత వరకు ప్రార్థన చేసి ఉంటారు. తర్వాత ఎలాగో దేవుని యొద్ద నుంచి ప్రత్యుత్తరం రావట్లా. ఇప్పుడు లేఖనాలు గ్రహించినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? లేఖనాలు గ్రహించినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? ఉపవానం చూశారు మీరు? ఎవరైతే వాక్యం వినుచున్నారో వారు నిబ్రము కలిగి ఉంటారు. ఎవరైతే దేవుని యొక్క వాక్యము తన హృదయంలో భద్రం చేసుకుంటాడో నిబ్రము కలిగి ఉంటాడు. ఎన్ని విపత్తులు వచ్చినా నిలబడి ఉంటాడు. ఎందుకని? ఆ నిరీక్షణ సిగ్గుపరచనివ్వదు, భయపడనివ్వదు, అధైర్యపడనివ్వదు. అలాంటి వ్యక్తిగా జకర్యా ఉండి నీ ప్రార్థన వినబడిందంటే ఒకవేళ ఆలోచన పడి ఉంటాడు జకర్యా. ఏంటి నీ ప్రార్థన వినబడిందంటే ముసలివాడును, నేను ప్రార్థన చేస్తాను రోజు, అప్పటి వరకు ఏమో పిల్లలు కావాలని ప్రార్థన చేశాను, తరువాత ఏం ప్రార్థన చేస్తాడు? తన యాజక ధర్మము చొప్పున ఈ విధానంలో నన్ను పోనిమ్ము అని ప్రార్థన చేసి ఉంటాడు. ఏ నీతి విధానంలోనే మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేసి ఉంటాడు. శక్తినివ్వము అని ప్రార్థన చేసి ఉంటాడు. ఈ ప్రజలకు న్యాయం తీర్చగలిగినటువంటి వాడై నన్ను నిలుపుము అని ప్రార్థన అయితే ఈ ప్రార్థనలు ఏ ప్రార్థన వినపడింది దేవునికి? సందేహపడుతుంటాడా? ఏ ప్రార్థన వినపడుతుంటుంది అక్కడ? మనం ప్రార్థన చేస్తున్నాం,
ప్రార్థన చేస్తే ఎన్నో దినాలుగా ప్రార్థన చేశాం, అయిపోయింది, ఆ సమయం అయిపోయింది. తర్వాత మరొక సమయంలో మరలా ప్రార్థన చేస్తున్నాం. అయితే ఈలోపు దేవుడు ప్రత్యుత్తరం ఇచ్చి నీ ప్రార్థన వినపడిందంటే ఇప్పుడు చేసిన ప్రార్థన, అంతకుముందు చేసిన ప్రార్థన. అర్థమవుతుందా మీకు? ఎప్పుడు చేసిన ప్రార్థన వినపడింది? ఇంతకీ తను యవనస్తుడిగా ఉండినటువంటి కాలం అంతా కూడా ప్రార్థన చేశాడు, పిల్లలు కావాలి, పిల్లలు కావాలి, పిల్లలు కావాలని. ఇప్పుడు వృద్ధాప్యంకి వచ్చేసాడు. ఇప్పుడు వచ్చింది దేవుడి దగ్గర నుంచి జవాబు, నీ ప్రార్థన వినపడిందని. ఎలా ఉంటుంది రియాక్షను? తన ఆలోచన ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రార్థన వినపడింది అంటే, ఏ ప్రార్థన వినపడింది? నేను పెట్టినటువంటి మొర ఏదిన్నాడు? ఈ మందిర ధూప వేదికపై వెళ్ళేటప్పుడు వీళ్ళందరూ కూడా బయట ప్రార్థన చేస్తున్న వారు ఈ ప్రార్థన చేస్తుంటారు, లోపలికి వెళ్ళేటువంటి వ్యక్తి ఈయనే ప్రార్థన చేస్తుంటాడు. అర్థమవుతుంది మీకు? లోపలికి వెళ్ళి ప్రార్థన చేసే అంటే లోపలికి వెళ్ళడానికే ప్రార్థన చేయాలి. ఎందుకనంటే, ప్రభా నాలో ఏదైనా కల్మషం ఉంటే నన్ను ముందుగా కడుగుము, నేను నిరపరాధిగా ఉండడానికి సహాయం చేయము, నీ మందిరంలోకి నేను అడుగు పెడుతున్నాను. ఎందుకనంటే అంత భయం. మందిర సేవ చేయాలంటే అంత భయంతో కూడినటువంటి పని. అది వారి జీవితంలో పెద్ద టాస్కే. అంత జాగ్రత్తగా ఉండాలి యాజకుడు. ఒకానొక సమయంలో యాజక ధర్మం చేయవలసిన యాజకులు కాక మరొక వ్యక్తి రాజు ధూప వేదికపై ఉన్నప్పుడు ధూపం వేస్తుండగా దేవుడు అతను మొత్తినప్పుడు అక్కడికక్కడే కుష్టి వచ్చేసింది. ఇలాంటి భయాలు ఉంటాయా? ఉండవా నానా? ఏయ్, ఉంటాయా ఉండవా? భయం ఉంటుందా లోపల? ఖచ్చితంగా ఉంటుంది. నేనేమైనా అపరాధం చేశానేమో, నేనేమన్నా నువ్వు నన్ను మొత్తిన పక్షంలో నేను నిలబడలేను. ఈ బయట చేసినటువంటి ప్రార్థన అంతా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత నీ ప్రార్థన వినపడింది అంటే ఎలా ఉంటది? తనకు ఉన్నటువంటి ఆలోచన. మనము సంవత్సర పర్యాంతంలో 52 ఆదివారాల్లో ప్రార్థన చేస్తాం. ఎన్ని ఆదివారాలు? 52 ఆదివారాల్లో 52 రకాలుగా ప్రార్థన చేస్తాం. ఏమనుకోబాకండి, ఎందుకంటే మన ప్రార్థన అలానే ఉంటుంది. 52 రకాలుగా ప్రార్థన చేస్తాం. ఇవాళ అడిగింది రేపు అడగం, రేపు అడిగింది ఎల్లుండి అడగం, ఎల్లుండి అడిగింది ఇంకొక రోజు అడగం. ఎప్పటికప్పుడే కొత్తది. ఇది అడిగామా వదిలేసి అయిపోయింది, రేపు మరొకటి 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 ఇలానే వెళ్ళిపోతారంటది. అయితే దేని గురించి అడిగాడు? దేని గురించి వర్తమానిక ప్రత్యుత్తరం వచ్చింది, దేవుని యొద్ద నుంచి జవాబు వచ్చింది. ఎందుకంటే మాట్లాడుతున్నారు. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకవో, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుని కనను, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే, ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భము పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిన కొనవాడై ఇజ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును. మరియు అతడు తండ్రులు హృదయములను పిల్లల తట్టును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పును. ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలి యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళము, నీకు సంతోషము మహానందము కలుగును, అతడు పుట్టినది అనేకులు సంతోషించుదురనెను. జకర్యా ఇది నాకు ఎలాగూ తెలియను. ఏమంటున్నాడు అక్కడ? నేను ముసలివాడను, నా భార్య బహుకాలము గడిచినది అని ఆ దొత్తుతో చెప్పగా, లేండి ఏమంటున్నాడు జకర్యా? ఇది ఎలా సాధ్యం? నా భార్య బహుకాలము గడిచినటువంటి వృద్ధురాలై ఉంది కదా. అంటే ఇదిగో నువ్వు బిడలు కందువు అనేవి చెప్పట్లా, తన చరిత్ర చెప్తున్నాడు, కుమారు యొక్క చరిత్రను చెప్తున్నాడు. అది రెండవ విషయంగా ధ్యానం చేద్దాం.
14వ వచనం నుంచి 17వ వచనం వరకు ఎలా ఉంటాడో, ఎలా ఉండబోతాడో ఆ కుమారుడు యొక్క లక్షణాలు చెప్తున్నాడు. అయితే ఈ 18వ వచనం అతడు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు ఆ దూతతో. ఏమని ప్రత్యుత్తరం ఇస్తున్నాడు? ఇది నాకు ఎలాగ సాధ్యం? వస్తుందా సందేహం ప్రతి ఒక్కరిలో? వస్తుంది కదా. ఇది నాకు ఎలా సాధ్యం అంటున్నాడంటే తన స్థితిని తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అర్థమైందండి? ఇది నాకు ఎలాగ సాధ్యం అంటే తన స్థితిని తాను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మొట్టమొదటిలో నాతో దేవుడు మాట్లాడినప్పుడు నువ్వు నా పని చేయాలి అనగానే నా స్థితి అంతా కూడా జ్ఞాపకం వచ్చింది. ఎందుకంటే వాక్యం చదవడం రాదు కదా, నాకు మాట్లాడే విధానం నాకు రాదు. ఇదంతా కూడా నాకు ఒక్కసారిగా బయటకు వస్తాయి. నాలో ఉన్నటువంటి సమస్తమైన లోపములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు కళ్ళెదురుగుండా కనబడ్డాయి. జకర్యా కూడా ఎప్పుడైతే దేవుడు ఆ వర్తమానం తెలియపరిచాడో తనకు స్థితి బయటకు వచ్చింది. అయ్యా, మేము బహుకాలం గడిచిన వృద్ధులము కదా, ఇది ఎలా సాధ్యం? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు. ఎందుకని అసాధ్యమైంది లేదు? అంత కూడా చేసినటువంటి వాడు ఆయన. స్త్రీ ధర్మమే ఇలా ఉండాలి అని చెప్పినటువంటి వాడు ఆయన. సముద్రం ఇక్కడ దాకే ఉండాలి, ఇక్కడి నుంచి ఉండకూడదు అని చెప్పినటువంటి వాడే ఆయనే. అదే సముద్రానికి ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏం చేసింది? ఊర్లు దాటి వస్తుంది, ప్రదేశాలు దాటి వస్తుంది, దేశం దాటి వస్తుంది. అంత ఉద్రేకంతో వస్తున్నటువంటి వాగు మరలా అదే విధంగా వెళ్ళిపోతున్నట్టు దానికి. అది ఉద్రేకంతో బయటకు వస్తే ఆగలుగుతారా జనాంగం? జకర్యా ఏమని ఆలోచన చేస్తున్నాడు? ఇది ఎలా సాధ్యం అంటున్నాడు. ఎప్పుడో చేసేసాం, ప్రార్థన అయిపోయింది, ప్రభువా నీ చిత్తం కాదనుకున్నాము, సైలెంట్ అయిపోయాడు. తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు. మనం క్రైస్తవ జనాంగమైనటువంటి మనం దీని గురించి మనం ఏమి నేర్చుకోవాలి? ఇక్కడ పై వచనంలో ఏమని రాయబడిందంటే వాక్యోపదేశకులైనటువంటి వారు వాక్యమును అందించారు, వీరి చరిత్ర కూడా వాక్యమే. అర్థమైందండి మీకు? వీరి చరిత్ర కూడా మనకు బోధిస్తున్నటువంటి వాక్యం. ఏమి నేర్చుకోవాలి? జకర్యా వద్ద ఏమి నేర్చుకోవాలి? ఎలిజబెత్ దగ్గర ఏమి నేర్చుకోవాలి? తన పరిచర్యలు ఏమి నేర్చుకోవాలి? తన యొక్క వయస్సును బట్టి ఏమి నేర్చుకోవాలి? చేస్తున్నటువంటి పని నిమిత్తం ఏమి నేర్చుకోవాలి? తను చేస్తున్న పని నిమిత్తం ఒక ఉపదేశం. తన ముసలివాడిగా ఉన్నాడు, అదొక ఉపదేశం. తన నిరీక్షణ కలిగిన వాడిగా ఉన్నాడు, అదొక ఉపదేశం. అది ప్రార్థన విధానంగా ఉన్నాడు, అదొక ఉపదేశం. నీతి కలిగినటువంటి వాడిగా ఉన్నాడు, అదొక ఉపదేశం. ఇన్ని ఉపదేశాలు ఉన్నాయి జకర్యా యొద్ద. ఏదో చిన్న మాటలో చెప్పేసుకుని వెళ్ళిపోతున్నా. నేను ముందుగానే చెప్పాను, ఇది చరిత్ర, చాలా రోజులు ధ్యానం చేయాలి అని. ఎప్పుడైనా విన్నారు జకర్యా గురించి? అంటే మన ఆలోచన ఎలా ఉంది అని చెప్తున్నాను మీకు. మన ఆలోచన ఎలా ఉంటుందంటే వాక్యమును పైన చూసుకుంటూ వెళ్ళిపోతాం. దాని అంతరార్థంలోకి వెళ్ళి ధ్యానం చేసిన వాక్య ధ్యానం అంటే దీవారాత్రులు ధ్యానం చేసినటువంటి వాడు ధన్యుడు. అంటే ఆ ధ్యానం చేస్తున్నటువంటి కొలది అతను ఉన్నటువంటి గుణ లక్షణాలు బయటకు వచ్చాయి. అర్థమైందండి మీకు? ఎప్పుడైతే ఆ వ్యక్తి గురించి అభ్యాసం చేశామో తనకున్నటువంటి గుణ లక్షణములు అన్ని కూడా బయటకు వచ్చాయి. అంటే ఈ గుణ లక్షణాలను బట్టి క్రైస్తవుడైనటువంటి వాడు ఎలా నిరీక్షణ కలిగి ఉండాలి? దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఒక మాటను ఆజ్ఞాపించాడు. ఏంటి ఆజ్ఞ? ఏంటి ఆ మాట? సమస్తమైనటువంటి జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఆదిలో దేవుడు 6 రోజులు తన పని అంతటిని ముగించి 7వ దినమును విశ్రమించను. ఆ విశ్రాంతి దినం అని పిలిచాడు. యేసుక్రీస్తు ఆ విశ్రాంతి దినానికి నేనే అధిపతిని అన్నాడు ఆయన వచ్చి. అందుకని పునరుత్థాన దినమే విశ్రాంతి దినమైంది మనకి. పునరుత్థాన దినమే విశ్రాంతి. వాస్తవంగా విశ్రాంతి దినం అంటే శనివారం. ఇప్పుడు విశ్రాంతి దినం ఏది? క్రీస్తులో ఉన్న విశ్రాంతి దినం కాబట్టి ఆదివారాన్ని విశ్రాంతి దినంగా కొనియాడుచున్నాం.
అంటే దేవుని యొద్దకు వచ్చినటువంటి వాడు విశ్రాంతి పొందుతాడు. దేవుని యొక్క వాక్యం వినినటువంటి వాడు విశ్రాంతిలోకి వస్తాడు. ఇక్కడ జకర్యా అంటున్నాడు, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. ఏమంటుంది? ఎప్పుడైతే సందేహం వచ్చిందో గాబ్రియేలు మరొక మాట్లాడుతుంది. దూత అంటున్నాడు, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును. గాబ్రియేలు అనేటువంటి దూతను, అంటే దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి వర్తమానం ఇది. దేవుడు ఒక మాట పలుకుతున్నాడంటే ఎంత శక్తి కలిగినటువంటి మాట అది. దేవుడు ఒక మాట ఇస్తున్నాడంటే నెరవేర్చగలిగినటువంటి వాడైనా. ఎంత నమ్మకంగా చెప్తుంది. నేను ఆశ్రమించే వ్యక్తిని కాదు కదా, దేవుని సముఖమందు నిలుచుచున్నటువంటి వ్యక్తిని. ఆ వర్తమానం నాకు చెప్తే ఆ వర్తమానం నీకు తీసుకొస్తున్నా అంతే. ఇది నా మాట కాదు. దేవుని సముఖమందు నిలుచుచున్నటువంటి గాబ్రియేలును దూతను నీతో మాట్లాడుటకు ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడితే. అంటే దేవుడు నన్ను పంపాడు ఈ వర్తమానం తీసుకురావడానికి. నువ్వు భయపడవద్దు, సందేహపడవద్దు. ఇప్పుడు దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి వర్తమానం ఏది మనకి? జకర్యాకైతే ఈ వర్తమానం వచ్చింది. మనకు ఏదో ఒక వర్తమానం వచ్చి ఉండదు కదా, ఆ వర్తమానం కూడా మనకు తెలియదు. క్రైస్తవ జనాంగం ప్రతి ఒక్కటి కూడా వర్తమానం వచ్చింది. ఏంటి ఆ వర్తమానం? సమస్తమైనటువంటి చెరులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దేవుని యుద్ధ నుంచి వచ్చినటువంటి జకర్యా వర్తమానం ఏంటి? నీ కుమారుడు కనబోతున్నావు నువ్వని. ఇప్పుడు ఆయన వృద్ధాప్యం ఉన్నాడు, ఇది ఎలా సాధ్యం అంటున్నాడు. మనం ఎలా ఉన్నాం? అవిశ్వాసంతో ఉన్నాం కాబట్టి ఇది ఎలా సాధ్యం అంటున్నాం. అర్థమైందండి? మనం అవిశ్వాసులుగా ఉన్నాం కాబట్టి ఈ పునరుత్థానంలో మన పాలిభావస్థలు ఎలా అవుతాం, మనం ఎలా లేపబడతాం, ఎలా ఉంటాం, చనిపోయినటువంటి వాడు మరలా లేస్తాడా, ఇలాంటి ఆలోచనలన్నీ మనలోకి వస్తున్నాయి. ఆయనలో ఉన్నదేంటి? జకర్యా ఉన్నదేంటి? ఏముంది? ఎంతకీ అపనమ్మకం ఉందా, లేకపోతే తన స్థితి జ్ఞాపకం వచ్చిందా? తన స్థితి తనకి జ్ఞాపకం వచ్చింది. అపనమ్మకం కాదు, అవిశ్వాసి కాదు, అపనమ్మకం కాదు. ఇది ఎలా సాధ్యం అంటే దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి కార్యం అంటే, ఆశ్చర్యం అంటే ఊహకు అందనటువంటి కార్యం అని, మానవుడికి ఆలోచనకి అందనటువంటి కార్యం అది. ఇది ఎలా సాధ్యం అంటే, ఒకవేళ సాధ్యమయ్యేటువంటి కార్యం, ఇప్పుడు నేను ఒక ప్రార్థన చేశాను అనుకోండి, ఇది 3 అంతస్తులు నేను కట్టాలి అని అనుకుంటున్నాను, నాదొక ఆలోచన. అది ఇది నేను చేస్తున్నానంటే ఇది పెద్ద కార్యం కదా, ఆయనకి ఏదైనా చేస్తాడని. అర్థమైందా? లేదు, నాకు ఆశ్చర్యం కలిగేటువంటి కార్యం ఏంటంటే, నీవు చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయన లేస్తాడు అనుకోండి, ఒక మాట వర్తమానం వచ్చింది అనుకోండి. ఇది ఎలా సాధ్యమయ్యే అంటే, నా స్థితి నాకు జ్ఞాపకం వస్తుందా రాదా? ఉదాహరణ చెప్తున్నా నేను. ఇరవై వచనంలో ఆ వర్తమానం తీసుకొచ్చినటువంటి దూత చెప్పినటువంటి మాట ఏంటంటే, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ఎప్పుడు నెరవేరుతాయి? శీతాకాలమా, చలికాలమా, వేసవికాలమా, ఇది కాదు. డేట్ ఏం చెప్పలా. వాటి కాలమందు నెరవేరును అంటే ఆ సమయానికి ఏది చేయాలో ఆయన చిత్తమైనది. సమయములు, కాలములు అన్ని కూడా ఆయన స్వాధీనపరుచుకున్నాడు అని రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. ఏంటి? సమయము, కాలములు అన్ని కూడా ఆయన స్వాధీనపరుచుకున్నాడు. ఆయన చిత్త ప్రకారం ఆయా కాలమును బట్టి ఆ కార్యమును జరిగించును. ఇది చెప్పేశాడు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఫలానా నెలలోనా, ఫలానా జనవరి తారీఖున, లేకపోతే డిసెంబర్ తారీఖున, ఇది కాదు చెప్పినటువంటి వర్తమానం. ఆయా కాలమును బట్టి జరుగును. నువ్వు వేచి ఉండవు, భయపడవద్దు. మనం ఎంత విశ్వాసం కలిగి ఉన్నామో లేకపోతే అవిశ్వాసంగా ఉన్నామో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది.
ఇప్పుడు ఇన్ని సంవత్సరాల మందిర సేవలో ఈ పిల్లల గురించి అడిగి ఉంటాడా, మరొక దాని గురించి కూడా అడిగి ఉంటాడా? అర్థమవుతుంది మీకు? ఈ పిల్లల గురించి అడుగుతాడా, మరొక విషయాలు కూడా అడుగుతాడా జకర్యా? చాలా విషయాలను బట్టి అడుగుంటాడు, చాలా విషయాలు ప్రార్థన చేస్తారు. అయితే దేవుని సకలమైన ఆజ్ఞల చొప్పున నడిచేవాడు ప్రార్థన వేరేలా ఉంటది. ఇప్పుడు క్రైస్తవ జనాంగమైనటువంటి మనం ప్రార్థన ఎలా చేస్తున్నామంటే, ప్రభువా నాకు ఈ ఉద్యోగం దయచేయము అని ప్రార్థన చేస్తున్నాం. దేవుని చిత్తమా కాదా? అడుగుతాం, అది అడుగుతాం. వాస్తవానికి అడగకూడదు. ఇదిగో నాకు సకలమైనటువంటి ఐశ్వర్యము దయచేయము అని ప్రార్థన చేస్తాం. అడగొచ్చా? క్రిస్టియన్ ఎటువంటి వాడు అడగకూడదు. ఎందుకనంటే ఇక్కడ దేనిని నువ్వు సమకూర్చుకొనవద్దు అని చెప్పింది బైబిల్ గ్రంథం. దానికి విరుద్ధమైనటువంటి ప్రార్థన మనం చేస్తున్నామంటే క్రిస్టియనిటీలోనే ఉన్నావా, అంటే క్రీస్తుని అనుసరించే ఉన్నావా, లేకపోతే వేరేలా ఉన్నావా? మనం గమనిస్తున్నారా మీరు? ఇక్కడ సకల విధములైనటువంటి ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నడిచేటువంటి వాడు న్యాయమైన కోరికలు కోరుతాడు. దేవునికి చిత్తమైనటువంటి ఆజ్ఞల చొప్పున ప్రార్థన చేస్తాడు. ఏవి పడితే అవి ప్రార్థన చేయడు, ఎలా పడితే అలా ఉండడు. చాలా మంది నాతో మాట్లాడుతూ, అయ్యా, లేకపోతే నా స్నేహితులైనటువంటి వాడు నాకు ఉద్యోగం రాగమని ప్రార్థన చేయలేవు, నా కుటుంబంలో పలానా విధానం లోటు ఉంది, దీన్ని తీసేయమని ప్రార్థన చేయి. లోటు పెట్టిందే దేవుడు, తీసేయమని నేనే అడగడానికి. నీకు పలానా లోటు పెట్టాడంటే దాన్ని బట్టి ఏదో ఒకటి గ్రహించుము అని చెప్తున్నాడు దేవుడు. అది గ్రహించక మనం ఏమడుగుతామంటే ఏదైనా చెయ్యము అని అడుగుతున్నాం. ఇక్కడ జకర్యా ప్రార్థన వినబడింది అంటే నీతి ప్రార్థన చేశాడు, న్యాయ విధులు చొప్పున ప్రార్థన చేశాడు, దేవుని చిత్తం చొప్పున ప్రార్థన చేశాడు. కాబట్టి నీతి న్యాయమును అనుసరిస్తూ దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడ్డారు. ప్రార్థనలోనే నీతిమంతులుగా ఉన్నారంటే తన ప్రవర్తనలు ఎంత నీతిమంతులుగా ఉన్నారు? తన ఉద్దేశంలో, తన ఆలోచనలో, తను చేస్తున్నటువంటి పరిచర్యలో దేవుని దృష్టికి ఎంత నీతిమంతులుగా ఉంటే దేవుడు నీతిమంతుడు అని ముద్రించాడు పరిశుద్ధ గ్రంథంలో. మన ఆలోచన, మన ప్రవర్తన, మన యొక్క విధానం అంతా కూడా దేవుని దృష్టి ఎప్పుడు కూడా వ్యతిరేకమే. ఇప్పుడున్నటువంటి క్రిస్టియానిటీ ముందున్నటువంటి క్రిస్టియానిటీ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా ఆలోచన చేసి, ప్రతి ఒక్కరము కూడా క్రీస్తుని తెలుసుకుని ఎలా జీవించాలి? జకర్యా ఏ విధంగా అయితే యథార్థంగా ఉన్నాడో, న్యాయ విధులను అనుసరించాడో, తన కట్టడలను అనుసరించాడో, తన ప్రార్థనను ఏ విధంగా విన్నవించుకున్నాడో అలాంటి క్రైస్తవ జీవితం మనకు కావాలి. అప్పుడు దేవుడు ఏమంటాడు? ఒకవేళ లోకులు నిన్ను నిందించి అపహసించినను దేవుడు నిన్నేమి విడిచిపెట్టాడు, నీకు కావలసినటువంటి దేవుడు అనుగ్రహిస్తాడు. అది ఆశ్చర్యకరమైనటువంటి కార్యం. ఇది మనుషులకు అందనటువంటి కార్యమే ఆశ్చర్యం అంటే. ఇప్పుడు ఆకాశం చూస్తున్నప్పుడు మనకు ఆశ్చర్యమా కాదా? ఆశ్చర్యమేనా? గాలిని చూసినప్పుడు ఆశ్చర్యమేనా కాదా? ఆశ్చర్యమే. ఈ పంచభూతములు ప్రతి ఒక్క దాన్ని చూసినప్పుడు మనుషుడు ఆశ్చర్యపడుతున్నాడు. అంటే దీని వెనక చేసినటువంటి వాడు ఆశ్చర్యకరుడు అని అర్థం కావాలి. అందుకని అపోస్తలుడు పౌలు ఏమంటాడంటే, ఇహ సంబంధమైనటువంటి దానిలో కొన్ని వస్తువులను చూసినప్పుడు తేటపరచబడుతుంది కదా ఆశ్చర్యకరుడు అని. నేనేం చెప్తున్నానంటే, జకర్యా తన భార్య ఏ విధంగా దేవుని దృష్టికి యథార్థవంతులుగా జీవించారు, జకర్యా తన భార్య దేవుని దృష్టికి ఎటువంటి ప్రార్థన చేశారు, జకర్యా తన భార్య న్యాయ విధుల చొప్పున ఎలా నడుచుకున్నారు, జకర్యా తన భార్య తను అప్పగించేటటువంటి పనిలో ఏ విధంగా నైపుణ్యం కలిగి ఉన్నారు, ఎంత యథార్థమైన ప్రవర్తనతో ఆ పని చేశారు,
దేవుడు నిర్ణయించినటువంటి పని ఇది. నేను కర్తవ్యంతో చిత్తశుద్ధితో చేయాలనేటువంటి ఎంత ఆలోచన కలిగి ఉంటే దేవుడి దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. కాబట్టి దేవుడు మనకు కూడా అప్పగించాడు పని, మనకు కూడా న్యాయ విధులను ఇచ్చాడు, మనకు కూడా కట్టలను ఇచ్చాడు దేవుడు. మనమేం చేస్తున్నాం? ఇంతకీ ఏం చేస్తున్నాం? రెండో విషయం ఏంటంటే, అపోస్తుడైనటువంటి పౌలు చెరసాల్లో వేయబడినప్పుడు తనకున్నటువంటి సమయం కొద్దిదే అని అనుకుని సమయం ఉన్నప్పుడల్లా వాక్యం వినడానికి వచ్చారంట. అర్థమవుతుందా? సమయం ఉన్నప్పుడల్లా వాక్యం వినడానికి వచ్చారు. ఇప్పుడు మందిరంలో వాక్యం వినబడుతుంది అంటే చాలా ఏమైపోయింది? సిల్లి, చాలా సిల్లి అయిపోయింది. ఇది కాదు ప్రాముఖ్యమేది, బాగా ప్రార్థన చేసామనుకోండి, ఇది చాలా ప్రాముఖ్యం. బాగా వాక్యం చెప్పాడు, ఏదో సోది చెప్తున్నాడు. వింటారా వాక్యాన్ని? ఏమింటారు? ఏమింటారు? బాగా హృదయానికి ఆనందపరిచేటువంటి మాటలు పలికినప్పుడు ఎంత సంతోషం. ఎదిగో దేవుడు నీ జీవితంలో గొప్పదైనటువంటి వెలుగును ఇవ్వబోతున్నాడు. ఎంత సంతోషం. ఈ వాక్యం వింటే వెలుగే వస్తుంది, అది తెలియదు. ఈ వాక్యం వింటే ఆటోమేటిక్గా వెలుగులో నడుస్తావు. ఆ వెలుగును దేవుడు ప్రసాదించడానికి ఈ యొక్క ఆజ్ఞలు ఇచ్చాడు, అనుగ్రహించడానికి ఈ యొక్క ఆజ్ఞలు ఇచ్చాడు. దీంతో సంబంధం లేదు. వెలుగులో ఎలా నడుస్తావు? దేవుడు ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాడు అంటే దీని ఏదైతే ఆజ్ఞలను జారీ చేశాడో ఇవి కనుక నువ్వు అనుసరించినట్లయితే ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. ఆశీర్వదించబడుతున్నటువంటి మాట గొప్ప మాటే, కానీ దానికంటే ముందు ఇచ్చినటువంటి మాట ఇంకా గొప్పదైనటువంటి మాట. ఇది కాదు కదా కావాల్సింది, వెనకాల ఉంది చూశారు, అది కావాలి. దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వటం, ఆశ్చర్యకరమైనటువంటి కార్యం చేయటం ఒక వంతు అయితే, యోహానుని ఇవ్వటం మరొక వంతు, మరొక గొప్పదైన కార్యం. అర్థమవుతుందా? ఇక్కడ గొడ్రాలైనటువంటి ఎలిజబెత్ కనటం ఎంత గొప్పదైనటువంటి కార్యమో, తన గర్భమందు యోహాను పుట్టడం అంత గొప్ప కార్యం. దాని గురించి మరొక సందర్భం వివరణ ఇస్తాను. యోహాను ఇటువంటి స్థితి కలిగినటువంటి వాడు, ఎలా వస్తాడు ఆయన అంటే తనకి ఇచ్చినటువంటి బాధ్యతలను చెప్తున్నాడు జకర్యాతో. ఏ బాధ్యతలు? యోహానికి ఇచ్చుతున్నటువంటి బాధ్యతలను ముందుగానే చెప్తున్నాడు దూత. అంటే ఇక్కడ అవి గ్రహించినటువంటి ఆలోచన చేసినటువంటి జకర్యాకు తెలుసు అటువంటి ఆజ్ఞలను గైకొనాలంటే ఏ స్థితిని కలిగి ఉండాలని. కాబట్టి ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యన ఉంది, మీతోనే ఉన్నది, మీరు సిద్ధపడండి, ప్రశస్తమైన వస్త్రములు ధరించుకోండి, ఇదిగో రాజు ఎందుకు పిలుస్తున్నాడు మిమ్మల్ని, సిద్ధపడి రండి, మీకు రుణమును తీర్చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, రండి. ఇవన్నీ పిలిచినప్పుడు చాలా ఆనందంగానే ఉంటాయి, కానీ వెళ్ళే స్థితి మన దగ్గర ఉందా? ప్రశస్తమైన వస్త్రములు మన దగ్గర ఉన్నాయా? ఒక విందుకు పిలిచినప్పుడు ఎలా పడితే అలా మనం వెళ్ళిపోతే మనకు సిగ్గుగా అనిపిస్తుంది. నేను ఎందుకని ఇలా వచ్చాను ఇక్కడికి అని అనిపిస్తుందా? కానీ దేవుని యొక్క రాజ్యములకు వెళ్ళేటప్పుడు, దేవుని యొక్క రాజ్య సంబంధిగా పిలువబడుతున్నప్పుడు మన స్థితి ఎలా ఉన్నది అని పరిశీలన మనకు అవసరమా కాదా? అవసరమా కాదా? ఇప్పుడు దుస్తుల గురించే మనం అంత ఆలోచన చేస్తే ప్రశస్తమైనటువంటి దుస్తుల గురించి ఎంత ఆలోచన చేయాలి?
ఎలా పడితే అలా ఉండినటువంటి వ్యక్తులను ఎలా చూస్తారు? అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి వారందరూ, విందుకు వచ్చినటువంటి వారు, ఇదేంటారు ఇట్లా వచ్చేసేటట్టు, ఎక్కడికి ఎలా రావాలో కూడా తెలియదా వ్యక్తికి అంటారా? మనల్ని దేవుడు, నువ్వు ఎక్కడికి ఎలా రావాలో నీకు తెలియదా? నీకు బోధించబడలేదా? నీకు చెప్పబడలేదా? నీకు వినపడలేదా? మనకు అప్పగించినటువంటి ప్రకారము మన మధ్యన నెరవేర్చిన కార్యం గురించి ఎంత వివరంగా వాళ్ళు రాస్తున్నారంటే, దేవుడు ఆశ్చర్యకరుడు, కార్యము చేయగలిగినటువంటి వాడే. అయితే కార్యము ఎలా చేస్తాడు? ఆయన ఎలా ఉంటే చేస్తాడు ఆయన? దీని గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరూ మనసును సిద్ధం చేసుకోవాలి. దేవుడు మహాకృప కలిగినటువంటి వాడు. అదే లూకా గారు రాసినటువంటి సువార్త 57వ వచనం చదవండి. లూకా గారు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము 57వ వచనం. లూకా సువార్త. ప్రసవ కాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. ఎలా అనుకున్నారంట? దేవుడు గొప్పదగినటువంటి కార్యము వాళ్ళ పక్షమున చేశాడు. అయితే దేవుడు మహాకనికరం వాళ్ళ పక్షమున చూపించాడు. ఏమనుకుంటున్నారు? అప్పటిదాకా హేళన చేసినటువంటి జనాంగం, అప్పటిదాకా నవ్వినటువంటి జనాంగం, దూషించినటువంటి జనాంగం ఇప్పుడేమని మాట్లాడుతున్నారు? దేవుడు వాళ్ళ పక్షమున మహాకనికరము, మహాకృపను చూపించాడు. ఏ నోరైతే దోషణగా మాట్లాడిందో దేవుడు ఆ నోరును మూంచి వేశాడు. ఏ నోరైతే అపహాస్యంగా మాట్లాడిందో ఆ అపహాస్యమును వాళ్ళ మీదకి వచ్చే విధంగా చేశాడు. ఎందుకనంటే దీని అందరికి మూలం ఏంటంటే జకర్యా, ఎలిజబెత్ ప్రార్థన చేశారు. న్యాయము, సకల విధమైన న్యాయముల చొప్పున నడుచుకున్నారు, కట్టాల చొప్పున నడుచుకున్నారు. ఇలాంటి వ్యక్తులు దేవుడు ఎందుకని విడిచిపెడతాడు అని జనాంగము అనుకున్నారన్న మహాకనికరం చూపించాడు వీళ్ళ మీద దేవుడు. అప్పుడు ప్రభు ఆమెను మహాకనికరం ఉంచినని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించరి. అంటే అప్పుడు దాకా దూషణగా మాట్లాడిన వారు, బంధువులను పొరుగువారు ఇద్దరు ఉన్నారు. పోన్లే అని అనుకున్నారు బంధువులు, అనుకోలా. పొరుగువారు పోన్లే అని అనుకోలా. గుడ్రాలు అని పిలుస్తారు కదా, సులభం కదా మాట్లాడటం. ఎంత చేస్తే ఏంటి, గుడ్రాలు కదా. ఈ సమాజంలో గుడ్రాలను చాలా హీనంగా చూస్తారు. ఏమ్మా నీకు పిల్లలు కూడా లేరు కదా, ప్రతి దాంట్లో నీవు ఉంటున్నావేంటి, ఈ ఫంక్షన్కి వచ్చేవేంటి, నువ్వు ఎందుకని ఎదురు వచ్చావు, ఇలా ఊరికే మాట్లాడతారు కదా చాలా మంది. దేవుడు ఒకవేళ వాడు అలా ఉండటం దేనికి ఇష్టమైతే అలానే ఉంచుతాడు. దేవుడు వాళ్ళ మీద ఆ కనికరం చూపించాడంటే గర్భవాసమును తెరుస్తాడు. అది దేవుని చిత్తమైంది. దేవుని చిత్తానికి విరుద్ధంగా మనం ఏమి మాట్లాడటానికి, ప్రశ్నించడానికి, తీర్పు తీర్చడానికి మనం ఎవరు? ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి వారు ఏ స్థితిని కలిగి ఉన్నారు, దేవుడు మహాకృపను ఎలా పొందుకున్నారు, ఎలా ఉంటే పొందుకున్నారు,
అనే విషయం మనం ఆలోచన చేసి మనము కూడా ఆ మహా కనికర కృపను పొందుకోవాలని మనందరూ కూడా సిద్ధపడతాం. ఈ మాటలు ముగిస్తున్నాను. సర్వశక్తిమంతుడు దేవుడు ఈ మాటలు బట్టి మహిమపరచడం కాక.